కర్ణాటకలో ధర్మస్థల అని ఒక ఊరుంది. మనకి శ్రీశైలం ఎలాగో వాళ్ళకి ధర్మస్థలం అలాగా. ఇంకా చెప్పాలంటే ధర్మస్థల పేరుకు తగ్గట్టుగా నిజంగా ధర్మస్థలం. అక్కడ దొంగతనాలు లాంటివి జరగవు. ఏదైనా సామాను గుడి దగ్గర ఎక్కడైనా పెట్టి వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ వచ్చి మనం తీసుకోవాలి తప్ప ఇంకెవరు ముట్టుకోరు. అది నేను కళ్ళారా చూసినటువంటి విషయాన్ని చెప్తున్నా. అక్కడ ఒకడు వచ్చాడు మన ఈ మధ్యన వచ్చి, నేను ఇక్కడ ఇంతకు ముందు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాను, ఈ గుళ్ళో వాళ్ళు కొన్ని వందల మంది ఆడవాళ్ళని రేపు చేసి చంపేస్తే నా చేతులతో పూడ్చిపెట్టాను, చాలా చోట్ల పూడ్చిపెట్టాను అన్నాడు. అంతే, కుక్కకి బొక్క దొరికినట్టుగా ఉంటారుగా యదో సన్నాసులు, వాళ్ళందరూ అమ్మో హిందూ ధర్మం ఇంత ఘోరం జరుగుతుంది ఆ గుళ్ళో అని చెప్పి నానా రచ్చా చేశారు. గవర్నమెంట్ ఏమంటే తప్పి చూడండి రా వాడు చెప్పిన చోటండి. వాడు చెప్పిన చోటల్లా తవ్వడం, అక్కడేం దొరకలేదు. ఇక్కడ కాదండి అక్కడ అన్నం, అక్కడ తవ్వడం, ఇక్కడ కాదండి అక్కడ అన్నం, చివరికి ఒక్క పుర్రె కూడా దొరకలేదు. ఇప్పుడు ఏమంటాడు వాడు, లేదు లేదు నన్ను ఎవరో బలవంతం చేసి ఇలా చెప్పాల్సిందే, నువ్వు హిందూ ధర్మం మీద బురద చల్లాల్సిందే, ధర్మస్థలం మీద నువ్వు నిందలు వెయ్యాల్సిందే అని చెప్పారు అని చెప్తారు. ఇప్పటి వరకు కొన్ని వేల మంది ఆడవాళ్ళని చంపేసి పాతి పెట్టేశారు అని చెప్పేసి వీడియోలు చేసేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారు? మొహాలను ఎక్కడ పెట్టుకుంటారమ్మా చెప్పండి ఒకసారి.